మార్వాడి గో బ్యాక్ నినాదం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు కావాలనే ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారన్నారు. మనందరికీ రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే అన్నారు. భారతీయులు ఎందరో విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, కొన్ని దేశాల్లో గో బ్యాక్ ఇండియన్స్ నినాదం వస్తే సమస్య పరిష్కరించుకున్నారని చెప్పారు. మనందరం ఒకటేనని, అందరూ కలిసి ఉండాలని సూచించారు మైనంపల్లి హనుమంతరావు. నేను యూనిటీ కోసం ప్రెస్ మీట్ పెట్టాను. చిన్న పొరపాటు జరిగిండొచ్చు. ఎవరైతే పొరపాటు చేసిందో తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ కు అర్హులు. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్, ఇండియన్స్ బాగున్నారు. స్టింకింగ్ రిచ్, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి, ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ మన గ్రేటర్ హైదరాబాద్, దిస్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ. నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఈవెన్ కొరియన్స్ ఆర్ హియర్. నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇది మన కుటుంబ సమస్య. కుటుంబ సమస్య గురించి కూర్చున్నాం. పార్టీలో ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళకు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. ग्रेटर हैदराबाद इज ए ग्लोबल सिटी, इट्स ए वेलकमिंग सिटी. सब लोगों को वेलकम करने के लिए है हम. दूसरा देश लोगों को भी ग्रेटर हैदराबाद वेलकम करता है. डेवलपमेंट में दिखाएंगे अपना सत्ता. डेवलपमेंट में इंडिया में आगे रहना, पूरा वर्ल्ड में ग्रेट हैदराबाद का नाम रोशन करना बोल के सबको विज्ञप्ति